ఇదిగోండి మనము కిచెన్ కంపోస్ట్ అంతా తీసేసాం కదా, తీసేసిన కిచెన్ కంపోస్ట్ అంతా ఫస్ట్ కింద కంపోస్ట్ వేసేసుకుందాము, తర్వాత పైనుండి మట్టి వేసేసుకుందాము. ఇలా మన దగ్గర ఉన్నటువంటి ఇవన్నీ దీంట్లో వేసేసుకుందాం. ముందు దీంట్లో డైరెక్ట్ మనం మొక్క పెట్టేసుకోవచ్చు. అయితే కనకాంబరాల మొక్క కానీ పాలకూర కానీ ఏదైనా పెట్టేసుకున్నాం అనుకోండి, మంచి గ్రో అవుతుంది. ఈ కుండీని తీసేసి మరి ఇంకొక కుండీలో పెట్టేసుకోవాలి. అప్పుడు దీంట్లో వచ్చేటువంటి లూజర్స్ కింద మొక్కకు యూజ్ అవుతాయి. ఒక 1 ఇంచ్ వరకు 2 ఇంచెస్ వరకు ఉన్నా సరిపోతుంది. అది మంచిగా డికంపోజ్ అయిపోతుంది కదా. వీటన్నింటినీ ఒక్కొక్క కుండీలో అరేంజ్ చేస్తాను. ఇదిగోండి ఇప్పటికైతే కొన్ని పెట్టాను, ఇవి నిలబడట్లేవు అనమాట. అందుకోసమని ఇదిగోండి ఇవి నిలబడిన వాటికి తీసేసి ఒక్కొక్క కుండీలో ఎలా అరేంజ్ చేస్తానో చూపిస్తాను. ఇదిగోండి పెద్ద పెద్ద బాటిల్స్ కాబట్టి మంచి కిచెన్ కంపోస్ట్ ఎక్కువ పడుతుంది గాలికి. కింద ఈరోజు మనం కాల్షియం వేసుకున్నాం కదా, ఇదిగోండి అక్కడ కూడా